హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. భారత్లో తొలి ఖోఖో ప్రపంచ కప్ నిర్వహిస్తున్నారు. భారత్ శుభ ఆరంభం 42-37తో నేపాల్పై విజయం. ఖోఖో ప్రపంచ కప్ తొలి ఖోఖో ప్రపంచ కప్లో భారత్ పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం గ్రూప్ ఏలో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్లో భారత్ 42-37 స్కోరుతో నేపాల్పై విజయం సాధించింది. మొదటి క్వార్టర్లో భారత్ అటాకింగ్కు దిగి 24 పాయింట్లు సాధించింది. ఇందులో నేపాల్ 1 పాయింట్ కూడా డిఫెన్స్లో రాబట్టుకోలేకపోయింది. రెండో క్వార్టర్లో భారత్ కూడా డిఫెన్స్లో ఖాతా తెరవలేదు. అటాకింగ్లో నేపాల్ 20 పాయింట్లు చేసింది. అయితే భారత్ 4 పాయింట్లతో పైచేయితో మూడో క్వార్టర్ ప్రారంభించింది. ఇందులో మరో 18 పాయింట్లు స్కోర్ చేయగా నేపాల్ డిఫెన్స్ 1 పాయింట్తో సరిపెట్టుకుంది. ఆఖరి క్వార్టర్స్లో అటాకింగ్ దిగిన నేపాల్ 16 పాయింట్లే చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. మంగళవారం జరిగే రెండో లీగ్ పోరులో భారత్ బ్రెజిల్తో తలపడనుండగా, మహిళల గ్రూప్ ఏలో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచ్లో కొరియాతో పోటీ పడనుంది. పురుషుల విభాగంలో 20 జట్లు బరిలో ఉండగా, గ్రూపులో 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించి లీగ్ దశ పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళల ఈవెంట్లో 19 జట్లు బరిలో దిగాయి. గ్రూప్ ఏలో భారత్ సహా ఇరాన్, మలేసియా, కొరియా 4 జట్లుగా, మిగతా బి, సి, డి గ్రూపుల్లో 5 జట్ల చొప్పున లీగ్ దశలో పోటీ పడుతున్నాయి. కిక్కిరిసిన స్టేడియం. మొదటిసారిగా జరుగుతున్న ఈ గ్రామీణ క్రీడా మెగా ఈవెంట్కు ప్రేక్షకులు పోటెత్తారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులతో ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతకుముందు అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సైకత రూపంలోని పుడమి తల్లి కళ ఆకట్టుకుంది. అనంతరం భారత జాతీయ పతాకం రెపరెపలాడుతూ జట్టు స్టేడియంలోకి రాగా అన్ని జట్లు మార్చ్ పాస్ట్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా, భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉష, ఖోఖో సమైక్య కేకేఎఫ్ఐ చీఫ్ సుధాంశు మిట్టల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ సభ్యులు, బీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.